పప్ప ఏమందాం ఏమందాం దేవుడా, ఇలాంటి ఒక అమ్మాయిని జీవితాంతం చూస్తూ బతికేస్తా. ఈ అమ్మాయి మన గెస్ట్ కదా, ఈ అమ్మాయి ఎంత ఎర్లీకి వచ్చింది? అని ఎర్లీగా రావడం కదరా, నేను లేట్కి వచ్చావు వెళ్ళి తొందరగా ఎదురు కవర్ చేయి. హాయ్ మిస్, మీరు ఎంత అందంగా ఉన్నారు తెలుసా? నువ్వు ఎంత లేట్గా వచ్చావో తెలుసా? నేను ఎప్పుడో వచ్చాను, అక్కడి నుంచి మనం చూస్తూ ఉండిపోయాను. మరి అంత లేట్ ఏం అవ్వలేదు. ఒకటితో పిల్ల ఫ్లాట్ అన్నమాట. అయితే ఓకే మరి సరే, మరి షో స్టార్ట్ చేద్దామా? పదండి. నీలో బాగా అందమని నీ కళ్ళు, అలా కొట్టకూడదు చెప్పే తినాలి అందమైన నీ కళ్ళు. సో ఇప్పుడు ఈ టాస్క్ లో నీ అందమైన కళ్ళతో నా అందమైన కళ్ళలోకి చూస్తూ అలా మామూలుగా చూడొచ్చు కదా. మామూలుగా చూడొచ్చు, చాలా ఫాస్ట్ గా ఉంది బాబా. సో కళ్ళు చూస్తూ రెప్పేయకూడదు, కళ్ళల్లో కళ్ళు చూస్తూ కళ్ళు పెట్టి చూస్తూ ఇలా. మీ రెప్పలా నా రెప్పలా? ఇద్దరు రెప్పలేయకూడదు. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ చేసి రెప్పేసినా ఓడిపోయినట్టు, అండ్ ఒక మిరపకాయ తినాలి, దానికి పనిష్మెంట్. నేను ఆన్సర్ చెప్తూ నేనే కళ్ళు రేపు ఆర్పకూడదు. నేను ఆర్పొచ్చు, బికాజ్ ఐ చాలా ఈజీ. సో అదే ఆ కాన్ఫిడెన్స్ మనకు కావాలి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ మనం తీసేపోతున్నాం కాబట్టి. సో లేట్ చేయకుండా ఇక మొదలెడదామా? సో రెడీయా? 3, 2, 1 గో. నీకు కాబోయే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత శాలరీ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ టు జెడ్ మొత్తం చెప్పాలి తప్పేయకుండా. ఓకే, భయపెట్టకు. ఓకే. సో ప్రభాస్ అంత హైట్ ఉండాలి, మహేష్ బాబు లాంటి కలర్ ఉండాలి, రామ్ చరణ్ లాంటి మంచి బాడీ ఉండాలి, ఓకే, అల్లు అర్జున్ లాంటి మంచి స్టైల్ ఉండాలి. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. ఉండు, అక్కడి వరకే వచ్చింది. అనకూడదు, ఇలాగే చూడండి, నేను వెళ్ళి చూస్తున్నాను. అలా బిగుసుకుపోయినట్టుగా ఉండాలి, పర్లేదు. రౌండ్ ఇస్ రౌండ్. కమ్ ఆన్, వన్ మోర్. రెడీ? ఏ టు జెడ్ చెప్పాలా? ప్రభాస్ లాంటి మంచి హైట్ ఉండాలి, పవన్ కళ్యాణ్ లాంటి మంచి హెయిర్ ఉండాలి, మహేష్ బాబు లాంటి మంచి కలర్ ఉండాలి, అల్లు అర్జున్ లాంటి మంచి స్టైల్ ఉండాలి, అంతేకాకుండా రామ్ చరణ్ లాంటి మంచి బాడీ కూడా ఉండాలి. అప్పుడు అలాంటి అబ్బాయిని ఏలో రెడీ చేయాలి. మీకేమో అమ్మాయిలంటే ఇలియానాలా ఇది ఉండాలి, నయనతారలా అది ఉండాలి, త్రిషాల మొత్తం ఉండాలి. మీ రిక్వైర్మెంట్స్ మీకు ఎలా ఉన్నాయో మా రిక్వైర్మెంట్స్ మాకు అలాగే ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ బ్యూటీ, తెలివితేటలు కూడా ఇంపార్టెంట్. కళ్ళు నేను ఒక్కదాన్ని కొట్టకూడదా? నువ్వు కూడా కొట్టకూడదా? నేను కూడా కొట్టకూడదు. మరి ఎందుకు పాన్ కొట్టేసుకుంటున్నావు? నేను అందం చేసి కొట్టేసుకున్నాను. నన్నే చూడు. ఓకే, నిన్నే చూస్తున్నా, అందుకే కొట్టుకుంటున్నా. ఇప్పుడు అడుగు. సరే, ఇంకేం కావాలి? అంబానీ అంత డబ్బు ఉండాలి, విరాట్ అంత క్రేజ్ ఉండాలి, 4 మర్డర్ కేసులు, 3 దొమ్మి కేసులు, 2 దొంగతనం కేసులు ఉండద్దా? నిన్ను చంపాలి. ఈ రౌండ్ అయిపోద్దాం, ఇంక చాలే. నేను కళ్ళు రప్పించకూడదంటే నా కళ్ళకి నీళ్ళు తెప్పాను. ఇంక చాలా రౌండ్, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆడాళ్ళకి 2 రోజులు అన్నం తినకపోయినా పర్లేదు, కానీ గంటకోసారి గుసగుసలు ఆడకపోతే ఆడి వల్ల అవ్వదు. ఇంతకీ మన సౌజికి ఏ గుసగుసలు ఇష్టమో, ఏ గాసిప్స్ ఇష్టమో తెలుసుకుందామా? కమాన్, నిజం చెప్పు. ఇప్పటిదాకా అన్ని నిజాలే చెప్పాను నేను. అది వాళ్ళకి తెలియాలి కదా. సరే, నీ గుసగుసలు, నీ గాసిప్స్ బయటకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు నువ్వు. ఫ్రాంక్లీ రీజన్ అయితే నా గురించి ఏదో బయటకు వస్తుందని ఏం లేదు, కాకపోతే నాకు ఎక్కువగా అలా బయటికి స్ప్రెడ్ అయిపోయి నా లైఫ్ లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది, నా కుక్క పిల్ల పేరేంటి, అంటే నేను నా ప్రొఫెషన్ లో ఎలా ఉంటానో అందరికి తెలియాలి. అంతేగాని అత్తగారు ఏంటి, మామగారు ఏంటి, ఇంటి వెనకాలేంటి, పక్కింటోడేంటి, ఇదన్నీ మనం అలా చూపించుకునే పని లేదేమో నా ఫీలింగ్. అందుకని నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ అలా అనట్లేదు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ సాధించావు తెలుసా? సాధించానా? నాతో ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ సాధించావు తెలుసా? సాధించానా? నాతో ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా. ఎంతకన్నా నువ్వు లైఫ్ లో ఏం సాధిస్తావు? వద్దులే, చెప్పి ఇంకా నెక్స్ట్. నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉంది, ఇప్పుడు నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. నా చిప్పు ఖాళీగా ఉన్నందుకు.
టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, పక్కల గురించి ఆలోచించలేదు. యూ డోంట్ ఈవెన్ నో కరెక్ట్ గా ఎదురు ఫ్లాట్ లో ఎంత మంది ఉంటారో ఐ డోంట్ ఈవెన్ నో. ఇలాంటి పనే ఉంది. కదా ఇలా వెళ్తున్నప్పుడైనా చూడాలి మీరు ముగ్గురు ఉన్నారా నలుగురు, మనకు అదంతా అనవసరం. పొద్దున్నే లేచామా, రెడీ అయిపోయామా, జిమ్కి వెళ్ళామా, పూజ చేసుకున్నామా, ప్రశాంతంగా. కండలు తెలియట్లేదు నీకు అంటే కండలు కాశ్మీరం. గాసిప్స్ అయిపోయి మన ఇద్దరు లవర్స్. ఓకే థ్యాంక్ యూ. గొడ్డ పడిపోయింది, ఈజీగా అయిపోయి వర్క్ అయిపోతుంది. ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే మన ఇద్దరం లవర్స్, చాలా డీప్ లవ్ లో ఉన్నాం. అండ్ నువ్వు నాకు ఎప్పటి నుంచో బ్రేకప్ చెప్పాలని అనుకుంటున్నావు. ఈ రోజు ఎలాగైనా నన్ను వదిలించేసుకోవాలనుకుంటున్నావు. బ్రేకప్ ఊరికేనే కదా? ఊరికనే వదిలించేసుకోవాలనుకుంటున్నావు. ఆ రీజన్ ఎలా ఉండాలంటే ఎలాంటి రీజన్ కూడా బ్రేకప్ చెప్తారా అని ఎలా రీజన్ ఉండాలి. సో అలా చెప్పి నువ్వు బ్రేకప్ చెప్పాలి, జస్ట్ ఫర్ ఫన్. రెడీ? 3, 2, 1 గో యాక్షన్. హాయ్ సౌజీ, వాట్సాప్? బ్రేకప్ మరి ఫస్ట్ టైం లెక్కనా చెప్పాలి. నేను ఫిక్స్ అయినప్పుడు ముందైతే తర్వాత అయితే ఏముంది, బ్రేకప్ అంతే. అరే అది కాదురా పిచ్చోడా, ఏదో రీజన్ ఉంటది కదా, అంటే ఎందుకు వదిలేస్తా అన్నది ఒక రీజన్ ఉండాలి కదా. నువ్వు ఇలా మాటికి రీజన్ అడుగుతున్నావు చూడు, అదే రీజన్. బ్రేకప్. అరే ఒక ఆడపిల్లకి రీజన్ కూడా చెప్పకుండా బ్రేకప్ చెప్పుకునే రైట్ కూడా లేదా? నువ్వు మనిషివా కాళ్ళకయ్యావా? అది కాదు అంటే నాకు కనీసం ఒక రీజన్ తెలియదు కదా. అరే దీనికి బ్రేకప్ చెప్తున్నాను రా పలానా దానికి అంటే రీజన్ తెలుసుకోవాలి కదా కొంచెం అయినాను. మరి ఎందుకైందో ఏమైందో తెలియకుండా ఎలా అంటే నాకు తెలియాలి కదా. తెలుసుకో, నేర్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. రీజన్ కావాలంట, రీజన్ పాండుకోత మొహం వేసుకొని వచ్చి ముద్దులో తిరుగుతున్నా. బుద్ధి ఈయన బూతులు తిట్టొద్దులే కానీ చేసేసుకుందా, బ్రేకప్ చెప్పేసుకుందాం. రీజన్ ఎందుకు, నీకు నచ్చలేదు, బ్రేకప్. ఏంటా ఫైర్ ఏంటా అసలు సిల్లీ రీజన్ కి బ్రేకప్ చెప్పాలన్నా అసలు రీజనే లేకుండా నువ్వు బ్రేకప్ చెప్పావు చూడు, సూపర్. నీకు అర్థమవుతుందా? అది మన రౌండ్ పేరు, నీకు అర్థమవుతుందా? ఇక టాస్క్ ఏంటంటే నేను నీకు ఒక మూవీ నేమ్ చూపిస్తా, నీకు ఒక పోస్టర్ చూపిస్తా. ఆ మూవీలో బాగా ఫేమస్ డైలాగ్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరిదైనా చెప్తే నేను గెస్ట్ చేసి ఆ సినిమా పేరు చెప్పాలి. నేను యాక్ట్ చేస్తే చూపించాలి, మూవీ పేరు చెప్పాలి, అంతేనా? ఓకే. సో కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది కదా. నేను ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ చూపిస్తాను, నువ్వు గెస్ట్ చేయాలి. ఓకే. రే బలిసిందారా, ఒక్కరు చూర చేస్తా. తిడతావేంటి అందరి ముందు, నువ్వు కెమెరాలో ఆన్లో అది డైలాగ్. ఇప్పుడు సినిమాలో డైలాగ్ చెప్పా, ఇంత న్యాచురల్ గా ఏంటి సడన్ గా ఎంతసేపు ప్రేమ చూపించి సడన్ గా తిట్టేసారు. ఓకే ఇప్పుడు ఇంకొకటి చెప్పు. హైబ్రిడ్ పిల్ల, 2 కులాలు 2 మతాలు ఒక్కటే పీస్. భానుమతి మహానటి తెలుసు. అదే భానుమతి అంటే అమ్మాయి క్యారెక్టర్ పేరు భానుమతి, సాయి పల్లవిదే కదా. పిదా వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే. ఓకే మన తర్వాత డాన్స్ చేద్దాం. నెక్స్ట్ సినిమా వచ్చేసి స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బమ్మన్రా, స్వప్న ఉరుమైతే నేను మెరుపున్రా. సంక్రాంతి గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మని తొక్కేద్దారు, నువ్వు నా గుండు గొబ్బెమ్మ తొక్కేస్తావరా? నా ఫేవరెట్ ది ఏంటి? ఒక్కటి సినిమా. అదే నేను గెస్ట్ చేశాను కదా, నువ్వు స్టెప్ వేయచ్చు కదా మంచిగా. నువ్వు నన్నేం చేయలేవురా. కెమెరాలు ఉంటే నేనేం చేస్తాను. కింది పంట అయ్యింది కొంచెం. ఎవరు చెప్తున్నారు? అదే దాని తర్వాత డైలాగ్ ఇదే కదా. సినిమా పేరు చెప్పు. అరుంధతి. వండర్ఫుల్. బాత్రూమ్ అక్కడ ఉంది. నేను రోజు ఇదే టైంకి బయటకు వస్తానని తెలుసుగా. ఏ కమిషనర్ కూతురికి పెళ్లిళ్ళు కావా? మొగుళ్ళు రారా? ఇడియట్ సినిమా పేరు. ఎస్. హలో, నేను మీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదు చెప్పేసావు. ఇంకేం కావాలి? సినిమా పేరు కావాలి చెప్పు. గీత గోవిందం.
చాలా బాగా చేసేది తెలుసా, అస్సలు గెస్ట్ చేయలేడు ఎప్పుడు. నేను తప్పు చేయగలిగాను. నాకు తెలిసి ఎవరు గెస్ట్ చేయలేరని అందుకే. థ్యాంక్ యూ, వండర్ఫుల్. మన గెస్ట్కి వింటేజ్ గేమ్ రుచి చూపిద్దాం. టచ్ చేస్తే పులుసు కాలిపోవాల్సిందే, కారిపోవాల్సింది కాదు, కాలిపోవాల్సిందే. నిప్పురా. వెళ్ళి బర్నాలు రెడీ చేస్తా. నేను జోక్ ఫ్లోలో చెప్పాను, ఇది రౌండ్ పేరు నిప్పురా. అయితే బర్నాలు అవసరం లేదు. గేమ్ ఏంటంటే పులుసు తెలుసు కదా, మన పులుసు వస్తుంటే కొడతారు, బాగా తెలుసు. అది కొడుతూ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ కోసం ఆలోచించకూడదు, ఇది ఆపకూడదు, రాంగ్ ఆన్సర్ చెప్పాలి. కొట్టి చెప్పొచ్చు అంతే కదా, కొడుతూనే చెప్పాలి. ఆన్సర్ సౌండ్ కి వినపడదు కదా, అది నాకు సంబంధం లేదు. ఆన్సర్ రావాలంటే పులుసు ఆడాలి, ఆడకూడదు. సౌండ్ కి ఆన్సర్ అవుతుంది, అవుతుంది. రెడీ. ఓకే, రెండు ఒకేసారి జరగాలి. ఓకే. ఫస్ట్ జస్ట్ ఒకసారి నీకు చూపిస్తా అసలు పులుసు. ఫేవరెట్ హీరో ఎవరు? గోపు మీద కొడతావేంటి? చేతిని కొట్టాలా? ఏది ఊపుతున్నామో దాన్ని కొట్టు, పైన ఊగా కొట్టవద్దు, సరేనా? సో ఏంటంటే ఇట్లా పోస్తుంటే నువ్వు కొట్టాలి. ఇది మిస్ అయినా, నీకు ఆన్సర్ మిస్ అయినా ఓడిపోయినట్టు. సరే, ఇలా ఒక్కటే చేతున్నా పిడకల అలవాటు ఏంటి? ఇది ర్యాపిడ్ ఫైర్. ఏంటంటే క్వశ్చన్స్ ఏంటంటే ఒక కపుల్ చెప్తా, వాళ్ళు ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ చెప్పాలి. సో ఇండస్ట్రీ వాళ్ళే. సో నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పాలి, ఇది మిస్ అవ్వకూడదు, ఆలోచించకూడదు, ఫాస్ట్ గా అయిపోవాలి, సరేనా? చెయ్యి మిస్ అయినా, ఆన్సర్ మిస్ అయినా, నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్పినా తప్పు అయిపోద్ది. పనిష్మెంట్ ఉందా? ఏదేమైనా పర్లేదు కానీ కావడమే పాయింట్. ఇప్పుడు ఎవరు భయ్యా వెళ్ళేటప్పుడు నాకు ఇలా 3, 2, 1 రామ్ చరణ్ ఉపాసన. వెంకటేష్, నాగ చైతన్య. చెల్లి, అక్క చెల్లి. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ నువ్వు చెప్పాల్సిందేదా. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్. అన్నదమ్ములు. అన్నదమ్ములు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి. తోడికోడళ్ళు. నా ఇష్టమై నీకు రాంగ్ ఆన్సర్ కావాలంతే కదా. ప్రభాస్, గోపిచంద్. బావబామర్దులు. అన్ని దెబ్బయ్యా. ఇంకొక క్వశ్చన్, ఇంకోటి ఏమైనా ఆన్సర్ దెబ్బ తినవా ప్లీజ్, కరెక్ట్ వస్తుందేమో ఆన్సర్ చేస్తా. ఒక్కటి అడుగుతా, ఒక్కటి స్లోగా గుర్తెచ్చుకుని అడుగుతా, స్లో ఆన్సర్ రెడీ చేసుకో. నాగార్జున వెంకటేష్. అన్నదమ్ములు. అయిపోయిందా? మొత్తం 5 క్వశ్చన్లు అడిగాను. 5 చేతులు మిస్ అయినాయి. ఇందాక ఎడ్జ్ ఎడ్జులు గాజులు తగిలి. నువ్వు అలా అడుక్కో, ఒకటి సరే. మొత్తం 5 క్వశ్చన్లు అడిగితే 2 తగిలినాయి, 3 మిస్ అయినాయి, కాబట్టి నువ్వు ఓడిపోయావు. గెలవాలని రూల్ ఉంది, అదే కదా, అన్ని చెప్పాలి లేదా చెయ్య కొట్టాలి, అన్ని పోయినాయి. పెట్టుకో, పర్లేదు. గేమ్ అయిపోయింది, ఓడిపోయావు కాబట్టి చిన్న పనిష్మెంట్, చిన్నది. నవరసాలు తెలుసా? మిరియాల రసం ఒకటే. ఎప్పుడు తిండుగడా సీజన్ లో కోల్డ్ అవుతుంది, అప్పుడు చేసుకొని తాగుతాం కాబట్టి మిరియాల రసం ఒకటే. ఏదైనా రసం చేయడం తెలుసా? తెలుసు. ఏది? శృంగార రసం. ఎందుకులే కానీ మన రసాల గురించి నీ దగ్గరే పెట్టుకొని. సరే, అట్లీస్ట్ సింపుల్ తెస్తా. నీకు నవ్వడం వచ్చు కదా, అట్లీస్ట్ నవ్వు కొంచెం బిగ్గరగా. యాడ్ వచ్చా? సో అద్భుతం. తిరగలకి 2 వస్తా చెప్తాను తెలుసా మనకి, నాకు కూడా. ఇప్పుడు 2 కలిసి చెయ్యి, నవ్వుతే ఆడవాలి. నాకు తెలియదు అది వచ్చిందా. అలా చెప్పకపోతే షో అవ్వదు కదని చెప్పా. వండర్ఫుల్, చాలా బాగా ట్రై చేసింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మొత్తానికి ఎవరెవరు పడారనుకుని ఈ రోజు ఈ పిల్ల వర్కౌట్ అయిపోయింది కాబట్టి, సో ఇంకేంటి మరి, మీ ఇరు వర్గాల పేరెంట్స్ ని కూర్చోబెట్టేసి మాట్లాడించేద్దామా? నీ వైపు పేరెంట్సే, నా వైపు హస్బెండ్. యు మ్యారీడా? అయిపోయింది కృష్ణ, పిలవమంటావా? మీటింగ్ పెట్టుకుందామన్నా. అది మీటింగ్ అవుతారా, బ్యాటింగ్ అవుద్ది. పెళ్ళైన షోకి తీసుకురాకండి, కనీసం ముందైనా చెప్పండి పెళ్ళైందని. దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదా? సరే, ఓకే. జోక్స్ పార్ట్ ఓకే. పెళ్ళి అయిపోయినా అలా పక్కన పెట్టొద్దాం. ఈసారి ఆంటీని పిలకండి అయ్యా, డైరెక్టర్ గారు. ఓకే.